జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను. నా పేరు నాగమల్లేశ్వరరావు అండి, మా ఏలూరు. గత 32 సంవత్సరాల నుంచి నేను మార్కెటింగ్ చేస్తున్నాను. చాలా కంపెనీలు చేశాను, చాలా కంపెనీలు చూశాను, కానీ ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. వాటికి వీటికి సంబంధం లేదు అసలు. కంపెనీ క్లోజ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి. ఇక వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. నా ఆలోచన ఏంటంటే వాళ్ళు బిగినింగ్ నుంచి ఉంటే ఈ కాన్సెప్ట్ అనేది మిస్ కాకుండా చూడటానికి వినటానికి అవకాశం ఉంటుంది కదా అనేది ఒక ఆలోచన. కానీ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఏంటంటే ఎంత లేట్కి వెళ్తే అంత వాల్యూ అనుకుంటారో ఏమో అర్థం కాదు నాకు. సరే సరే, ఏదో పనిలో ఉండొచ్చు బహుశా. ఓకే సార్, మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. కంపెనీ నేమ్ వచ్చేసి ఇన్కమ్ ఫర్ లైఫ్ అండి. ఇది యూకే బేస్డ్ కంపెనీ. దీంట్లో కేవలం $10 మనం జాయిన్ అవ్వాలండి. $10 మాత్రమే. యుఎస్డిటి BEP20 అండి. ఇది మన వ్యాలెట్లో, అంటే క్రిప్టో కరెన్సీ మీద చాలా మందికి అవగాహన ఉంది. వ్యాలెట్లో కనుక డాలర్స్ ఉంటే మీరే యాక్టివేషన్ చేసేసుకోవచ్చు ఐడి కూడా. ఒకవేళ లేని పక్షంలో మన ఐఎన్ఆర్లో చూసుకుంటే కనుక ₹1000 అవుతుందండి ఐడికి వచ్చేసి. ఇది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాను. ఎవరు కూడా నాన్ వర్కింగ్ వాళ్ళు దీంట్లో చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళకి ఇది ఉపయోగపడదు. ఓపెన్గా చెప్పేస్తాను సార్. దీంట్లో RY సిస్టమ్ అలాంటిదే ఉండదండి. కంప్లీట్లీ వర్కింగ్ ప్లాను. 5 లెవెల్స్ ఉంటాయి. కానీ ఒక అద్భుతమైన ఇన్కమ్ అండి. ఈ కాన్సెప్ట్లో కనుక మనం వస్తే ఇంకా వేరే కాన్సెప్ట్ వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే చిన్న జాయినింగే, కానీ అమౌంట్ అనేది మాత్రం చాలా మన ఎక్స్పెక్టేషన్కి అందనంత అమౌంట్ అనేది దీంట్లో ఉంది. ఇక్కడ చూడండి, మనకి స్క్రీన్ మీద 5 మ్యాట్రిక్స్ అనేది కనిపిస్తుంది. అంటే కంపల్సరీగా 5 మ్యాట్రిక్స్ చేయాలని రూల్ ఏం లేదు ఇక్కడ. ఇది క్యాల్కులేషన్స్ మాత్రమే ఇచ్చారు. 5 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, 10 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, 20 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, 2 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, 3 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, 4 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుంది, ప్రతిదీ కూడా వివరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఓకే సార్. ఇక్కడ మనం ఒక వ్యక్తిని కనుక రెఫర్ చేస్తే, అంటే ఆ వ్యక్తి $10 జాయిన్ అవుతున్నారు కాబట్టి 50% స్పాన్సర్ కమిషన్ అండి. అంటే ఎంత వస్తుంది, ఆ $10లో $5 మనకు వచ్చేస్తున్నాయండి. మరి మిగిలిన $5 ఏమవుతున్నాయి, కంపెనీ దగ్గర ఉన్నాయి కదా. $10 జాయిన్ అయినప్పుడు $5 రిఫరల్ కమిషన్ ఇచ్చినప్పుడు మరి మిగిలిన $5 ఏం చేస్తుందంటే, ఇది 5 లెవెల్ కాన్సెప్ట్ కాబట్టి లెవెల్ కమిషన్ హెచ్చు తగ్గులంటూ ఏమి లేవండి. ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డాలర్ చొప్పున మిగిలిన $5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి. అంటే కంపెనీ దగ్గర ఇంకేమున్నాయి, ఏమీ లేదండి, నిల్లు, జీరో. వచ్చిన $10లో 50% స్పాన్సర్ కమిషన్ ఇస్తుంది. మిగిలిన 5 లెవెల్స్కి $5 పనిచేస్తుంది. అంటే $10 పంచిపెట్టేస్తుందండి. కంపెనీకి ఏం ప్రాఫిట్ లేదు ఫస్ట్ టైం జాయినింగ్ లో. అయితే మనం తీసుకొచ్చిన వ్యక్తి మనకు మొదటి లెవెల్ అవుతారు కాబట్టి ఆ లెవెల్ కమిషన్ $1, 50% స్పాన్సర్ ఇది ఒక $5, కలిపి $6 మనకు రావడం జరుగుతుంది. ఈ $6 మన ప్రమేయం లేకుండా ఆటోమేటిక్ గా రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళిపోతాయండి. అదేంటి సార్, మనం జాయిన్ చేసిన డబ్బులు మరి మనకు రావాలి కానీ రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్ళటం ఏంటి? ప్రతి నెల డబ్బులు అక్కడి నుంచే వస్తాయి కాబట్టి రిజర్వ్ వ్యాలెట్లోకి ఆటోమేటిక్ వెళ్ళిపోతాయండి. దానివల్ల మనకి కోట్లాది రూపాయల ఆదాయాలు ఉన్నాయి. సెకండ్ పర్సన్ జాయిన్ చేసాం, మళ్ళీ 50% స్పాన్సర్ కమిషన్ వచ్చింది. మళ్ళీ లెవెల్ కమిషన్ $1 కలిపి మళ్ళా $6 వచ్చాయి. ఈసారి వచ్చిన $6లో $4 మాత్రమే రిజర్వ్ వ్యాలెట్కి వెళతాయి. మొదటిసారి $6 వెళ్ళాయి, సెకండ్ టైము $4 వెళతాయి. అంటే టోటల్ గా $10 మాత్రమే రిజర్వ్ వ్యాలెట్ తీసుకుంటుందండి. $10కి మించి మాత్రం తీసుకోదు. మిగిలిన $2 మన మెయిన్ వ్యాలెట్ లో ఉంటాయి. ఇద్దరి మీద కలిపి మనకు $12 వచ్చాయి. $12లో $10 రిజర్వ్ వ్యాలెట్కి వెళ్ళాయి. మిగిలిన $2 మనకు మెయిన్ వ్యాలెట్ లో ఉంటాయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పర్సన్ జాయిన్ చేసాం, మళ్ళీ 50% స్పాన్సర్ కమిషన్, లెవెల్ కమిషన్ $1. మళ్ళీ ఇంకో పర్సన్ జాయిన్ చేసాం, మళ్ళీ 50% స్పాన్సర్ కమిషన్, మళ్ళీ లెవెల్ కమిషన్ $1. ఇలా అన్లిమిటెడ్ జాయినింగ్స్ అనేది ఎన్నైనా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేదు. మరి వచ్చిన డాలర్ని మనం క్యాష్ చేసుకోవాలి కదా. అవి ఎన్ని డాలర్స్ నుంచి మనం విత్డ్రాలు పెట్టవచ్చు, ఏ టైంలో పెట్టాలి, దానికి ఉన్న కండిషన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, మనకి మినిమం విత్డ్రాల్ వచ్చేసి $10 అండి. $10 మన వ్యాలెట్ లో ఉంటే మనం విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు. విత్డ్రాల్ పెట్టే ముందు USDT BEP20 అడ్రస్ 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. మీ వ్యాలెట్ లో రిసీవ్ అడ్రస్,
ప్లస్ ఇక్కడ మీరు ఐడిలో ఎంటర్ చేసిన అడ్రస్ ఒకటా కాదా, స్టార్టింగ్ ఒక 4 లెటర్స్, ఎండింగ్ ఒక 4 లెటర్స్ ఒకసారి వెరిఫై చేసుకోండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఇలా విత్డ్రాల్ పెట్టేసుకోవచ్చు, మినిమం $10 ఉన్నా కూడా. ఇక్కడ 10% సర్వీస్ ఛార్జెస్ ఉంటాయండి. అంటే $10 మనం విత్డ్రాల్ పెడితే $9 వస్తాయి, $100 విత్డ్రాల్ పెడితే $90 వస్తాయి. మరి ఏ టైంలో పెట్టొచ్చండి? ఎనీ టైం పెట్టేసుకోవచ్చండి. ఎన్నిసార్లు పెట్టొచ్చండి? ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చండి. ఎటువంటి కండిషన్స్ లేవు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లైనా. ఇప్పుడు విత్డ్రాల్ పెట్టాం, మళ్ళీ ఒక అరగంటలో మనకు $10-15 పడి లేదా $11 పడి మళ్ళీ విత్డ్రాల్ పెట్టేయచ్చు, మళ్ళీ పండియండి, మళ్ళీ పెట్టేయచ్చు. మినిమం $10 అంటే మ్యాక్సిమం అన్లిమిటెడ్. మన దగ్గర ఎన్ని డాలర్స్ ఉంటే అన్ని డాలర్స్ అనేది విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. 10% మాత్రం సర్వీస్ ఛార్జెస్ అనేది ఉంటుంది. అక్కడ మనకి మార్కింగ్ చేస్తారు చూడండి, పేఅవుట్ విల్ బి ప్రాసెస్ విత్ ఇన్ 1 to 6 hours. కానీ అంత టైం పట్టట్లేదండి. ఓ 20 minutes, 25, 30 minutes. బాగా లేట్ అయింది అనుకుంటే 40-45 minutes కంటే ఎక్కువ టైం పట్టట్లేదు. ఓకేనండి. ప్రతి ఒక్కరికి కూడా విత్డ్రాల్ వచ్చేస్తున్నాయి. సీనియర్ చాలా మంది ఉన్నారండి దీంట్లో. కంపెనీ కూడా దాదాపు 3 months నుంచి రన్ అవుతుంది. 0.1% కూడా కంపెనీ సైడ్ నుంచి మైనస్ లేదు. విత్డ్రాల్ విషయంలో కానీ, ఐడియల్ యాక్టివేషన్స్ లో కానీ, పర్సన్ టు పర్సన్ డాలర్స్ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం కూడా కంపెనీలో లేదండి. మరి 10% మనకు సర్వీస్ ఛార్జ్ కింద కట్ అవుతుంది కదా, ఇది కట్ అవ్వకుండా 100% క్యాష్ చేసుకోవడానికి మనకేమైనా అవకాశం ఉందా? ఉందండి. అది ఎలా అంటే, మెయిన్ వ్యాలెట్ లో ఉన్న డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫండ్ వ్యాలెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మరి ఎన్ని డాలర్స్ నుంచి చేసుకోవచ్చు? $1 ఉన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి, $10 ఉన్నా చేసుకోవచ్చు. అక్కడ కూడా ఎటువంటి కండిషన్స్ లేవు, ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవండి. మనం ఎన్ని డాలర్లు ట్రాన్స్ఫర్ చేస్తే అన్ని డాలర్స్ వస్తాయి. మరి ఈ డాలర్స్ ని దేనికి ఉపయోగించాలి? ఐడియల్ యాక్టివేషన్ ఉపయోగించవచ్చు, పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. మినిమం $1 నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ సపోజ్ మీ డౌన్ లో ఒక వ్యక్తికి ఒక $8 ఉన్నాయి. ఈ $8 ఉంటే ఐడి యాక్టివేషన్ కి $10 కావాలి కాబట్టి ఒక $2 తగినాయి కనుక పైన అప్లైనర్ కానీ, డౌన్ లైన్ కానీ, పక్క వాళ్ళకి కానీ ఎవరి దగ్గరైనా డాలర్స్ ఉంటే వాళ్ళకు $200 ఫోన్ పే చేసి వీళ్ళ ఐడి నెంబర్ వాట్సాప్ చేస్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారండి. ట్రాన్స్ఫర్ కూడా విత్ ఇన్ సెకండ్స్ లో అక్కడ సబ్మిట్ కొడుకుని ఇక్కడ క్రియేట్ అయిపోతాయి. దానికి కూడా ఎక్కువ సమయం పట్టదండి. ఈ $10 తోటి ఐడి యాక్టివేషన్ చేస్తే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది మనం తీసుకోవచ్చు. అలా ఫండ్ వ్యాలెట్ లో నుంచి మెయిన్ వ్యాలెట్ లో నుంచి ఫండ్ వ్యాలెట్ లోకి ఎన్నిసార్లు అయినా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. అలాగే పర్సన్ టు పర్సన్ కూడా ఎంత మందికైనా పంపించవచ్చు, ఎన్నిసార్లు అయినా పంపించవచ్చు. ఓకేనండి. ఇక మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి స్క్రీన్ మీద 5 మ్యాట్రిక్స్ అనేది. మళ్ళీ చెప్తున్నానండి, ఇది క్యాల్కులేషన్స్ కు మాత్రమే. కంపల్సరిగా 5 చేయాలని రూలు అటువంటి కండిషన్స్ ఏమి లేవండి. ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనేది మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఫస్ట్ లెవెల్ లో మనకు 5 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క పర్సన్ మీద 50% స్పాన్సర్ కమిషన్, లెవెల్ కమిషన్ $1 కలిపి $6 వస్తున్నాయి. అంటే ఒక వ్యక్తి $10తో జాయిన్ అవుతుంటే $6 మనకే వచ్చేస్తున్నాయి. మిగిలిన 4 లెవెల్స్ కి 2, 3, 4, 5 లెవెల్స్ కి $4 వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రకారంగా ఫస్ట్ లెవెల్లో ఉన్న 5 మీద 5 6 $30 మనకు రావడం జరుగుతుంది. ఈ $30 లో $10 మన ప్రమేయం లేకుండా రిజర్వ్ వ్యాలెట్కి వెళ్ళిపోతాయి కాబట్టి మిగిలిన $20 మనం క్యాష్ చేసేసుకోవచ్చు అండి. విత్డ్రాల్ పెట్టుకుని కానీ, ఫండ్ వ్యాలెట్ లో ట్రాన్స్ఫర్ చేసి ఐడియల్ యాక్టివేషన్ కానీ మనం క్యాష్ చేసేసుకోవచ్చు. అక్కడికి అది క్లియర్ అండి. ఈ 5 వ్యక్తులు కూడా ఎవరికి వాళ్ళు 5 కంప్లీట్ చేస్తే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ అవుతున్నారండి. మళ్ళీ అక్కడ ఎంత వస్తుంది? మనకి $25 వస్తున్నాయి. మరి అదేంటండి 25 మంది పూర్తయ్యే వరకు రావా? అటువంటి కండిషన్స్ ఏం లేవండి. 5 లెవెల్స్ లో ఎక్కడ ఒక అప్లికేషన్ యాక్టివేషన్ అయినా ఆన్ ది స్పాట్ లో మనకి మెయిన్ వ్యాలెట్ లోకి దానికి సంబంధించిన డాలర్స్ అనేది క్రెడిట్ అవుతాయి. మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఇక్కడ సెకండ్ లెవెల్లో 25 మందికి సంబంధించి $25 వచ్చేస్తున్నాయి. థర్డ్ లెవెల్ 25 × 5 అండి, 125. మళ్ళా మనకి అక్కడ $125 వస్తున్నాయి. 125 × 5 625 అండి. మళ్ళా మనకి అక్కడ $625 వస్తున్నాయి. 625 × 5 3125. మళ్ళా మనకి అక్కడ $3125 అనేది రావడం జరుగుతుంది. ఒక్కసారి గనక ఫస్ట్ లెవెల్ నుంచి 5వ లెవెల్ వరకు మనం టోటల్ చేస్తే 3905 వస్తున్నారండి టీం. ఈ వచ్చిన 3905లో మనం తీసుకొచ్చిన వ్యక్తులు ఎంతమంది? జస్ట్ 5 మెంబర్స్ ఓన్లీ. మన డౌన్ లో వాళ్ళు తీసుకొచ్చిన పర్సన్స్ ఎంతమంది? ఎవరైతే వాళ్ళు తెస్తున్నారు, ఎక్స్ట్రా పర్సన్ అంటూ ఎవరు తీసుకురావట్లేదు.
ఎవరికి వాళ్ళు 5 కంప్లీట్ చేసుకుంటే 5 లెవెల్స్ మీద మనకు వచ్చిన టీం అండి. అక్కడ చూడండి నేరో మార్క్ పెట్టారు మనకి $3,905 ఎవ్రీ మంత్ వస్తాయి మనకి. మరి ఫస్ట్ లో జాయిన్ అయినప్పుడు $10 కంపెనీకి వస్తుంటే 50% స్పాన్సర్ ఇస్తుంది. 5 లెవెల్స్ కి $5 పనిచేస్తుంది కదా, కంపెనీ దగ్గర ఫండింగ్ ఏం లేదు కదా. సెకండ్ టైం మరి ఎవ్రీ మంత్ ఎలా ఇస్తుంది? ఇక్కడ మనం మొదటిసారి జాయిన్ చేసినప్పుడు $10 రిజర్వ్ వ్యాలెట్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ లేదనుకుంటే విత్డ్రాలకు కానీ అవకాశం ఉంటుందండి. మన డౌన్ లో కూడా సేమ్ ప్రాసెస్. ప్రతి ఒక్కరికి ఒకటే రూలు, ఒకటే కండిషన్స్. ఇలా ప్రతి ఒక్కరే కూడా $10 రిజర్వ్ వ్యాలెట్ లోకి వెళ్ళాయి కాబట్టి ఇక్కడ మనకి ఎవ్రీ మంత్ అనేది అమౌంట్ వస్తుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ప్రతి ఐడి ఒక సీనియర్ అని లేదు, జూనియర్ అని లేదు, ఎవరికైనా సరే ఒకటే ప్రాసెస్ అండి. ఎవ్రీ మంత్ రీబర్త్ అయిపోతుందండి మన ప్రమేయం లేకుండా. మీ ఐడి రీబర్త్ చేస్తానండి కనీసం మనకి ఇంటిమేషన్ కూడా ఉండదండి, ఆటోమేటిక్ గా రీబర్త్ అయిపోతుంది. మన డౌన్ లో వాళ్ళకి కూడా ఫోన్ చేసి మీ ఐడి అప్డేట్ చేసుకునే మనం సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించండి, ఈ రీబర్త్ అయినప్పుడు $10లో 5 లెవెల్కి $5 డిస్ట్రిబ్యూట్ చేసేస్తుందండి కంపెనీ. సారీ అండి, ఈ $10లో $5 పనిచేస్తుంది 5 లెవెల్స్ కి. మరి మిగిలిన $5 ఏమవుతున్నాయి? అది కంపెనీ ప్రాఫిట్ అండి. ఎప్పుడండి? సెకండ్ టైం రీబర్త్ల మీద మాత్రమే కంపెనీ ప్రాఫిట్. ఆ మిగిలిన $5లో కంపెనీకి మనకి రివార్డ్స్ ఇస్తుంది. ఆ మిగిలిన $5లోనే మనకి శాలరీస్ ఇస్తుంది. ఆ మిగిలిన $5లోనే సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ చేస్తుంది. ఆ మిగిలిన $5లోనే ఇవన్నీ పోను మిగిలింది కంపెనీ ప్రాఫిట్ తీసుకుంటుందండి. ఓకేనండి, దాని గురించి కూడా చెప్తాను. ఇకపోతే ఈ 3,905 కూడా ఒకే డేట్ లో జాయిన్ అవ్వరు కాబట్టి ఫస్ట్ మన ఐడి రీబర్త్ అయిపోయింది. 30 రోజులు కంప్లీట్ అవగానే మన ఐడి రీబర్త్ అయిపోయింది. రిజర్వ్ వ్యాలెట్ లో ఉన్న $10 క్లోజ్ అండి, ఏమీ లేవు, జీరో అయిపోయింది. నెక్స్ట్ మన డౌన్ లో ఉన్న 5 మెంబర్స్ రీబర్త్ అయిపోతాయి, మళ్ళీ మనకి $5 వచ్చినాయి. సెకండ్ లెవెల్ లో ఉన్న 25 మంది రీబర్త్ అయిపోతారు, మళ్ళీ $25 వస్తున్నాయి. థర్డ్ లెవెల్ లో ఉన్న 125 మంది మళ్ళీ రీబర్త్ అయిపోతారు, మళ్ళీ $125 వస్తున్నాయి. ఫోర్త్ లెవెల్లో 600, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని లేదు, సాఫ్ట్వేర్ చేసుకెళ్ళిపోతుందండి. మళ్ళీ $625 వస్తున్నాయి. 5వ లెవెల్లో 3,125 మంది రీబర్త్ అవుతున్నారు, మళ్ళీ $3,125 వచ్చేస్తున్నాయి. ఈ ప్రకారంగా మనకి $3,905 అనేది నెక్స్ట్ మంత్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రతిరోజు రీబర్త్లు జరుగుతాయండి. కారణం ఏంటి? వీళ్ళందరూ ఒకే డేట్ లో జాయిన్ అవ్వరు కాబట్టి. ఈ రోజు మనం నైట్ ఒకసారి ఐడి చెక్ చేసుకుని పడుకున్నాం, మార్నింగ్ లేచి మళ్ళీ ఐడి ఓపెన్ చేసి చూసుకుంటే రీబర్త్ల తాలూకా అమౌంట్ మన మెయిన్ వ్యాలెట్ క్రెడిట్ అయిపోయి ఉంటుంది. మన ఐడిలో ఆప్షన్లు ఉంటాయండి, రిపోర్ట్ అని, దాన్ని టచ్ చేసుకొని ఎవరి ఐడి నుంచి వచ్చిందో కూడా మనం చెక్ చేసుకోవచ్చండి. ఆ ఫెసిలిటీ కూడా ఉందండి. ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఈ సాఫ్ట్వేర్ అయితే. నెక్స్ట్ అండి, ఇక్కడ ఈ $3,905 అంటే మన ఐఎన్ఆర్ లో లెక్కేస్తే డాలర్ రేటు ₹100 ఉందండి, ₹3,90,000. ఎవ్రీ మంత్ 3,90,000. మరి ఇది కాకుండా మళ్ళా మనకి ఫ్రెష్ బిజినెస్ పడుతుందండి, దాని మీద కూడా మళ్ళీ మనకు ఆదాయాలే. ఇవి కాకుండా ఇక్కడ రివార్డ్స్ ఉన్నాయి, ఆ రివార్డ్స్ కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అచీవర్ లెవెల్ రివార్డ్, ఇది కూడా 5 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఫస్ట్ లెవెల్లో 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5గురు ఎవరికి వాళ్ళు 5 కంప్లీట్ చేస్తే సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్ వస్తున్నారు. 25 ఇంటూ 5 అండి, థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ అవుతున్నారు. ఇది మనకి ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు అండి, టైం లిమిట్ లేదు. మనల్ని సిల్వర్ అంటుందండి కంపెనీ. ఈ సిల్వర్ క్యాడర్కి వచ్చిన వాళ్ళకి $100 అనేది రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ₹10,000 రివార్డ్ వస్తుందండి. ఈ 125 మంది పైన 25 మంది తప్పకుండా ఎవరైనా కంప్లీట్ చేస్తేనే అవ్వాలా, అటువంటి కండిషన్స్ ఏం లేవండి. కంపల్సరీగా ఆల్రెడీ చేయాలని సిస్టమ్ లేదు. కౌంటింగ్ మీకు 125 ఉంటే సరిపోతుంది. అంటే ఒక్కొక్కరు ఎక్కువ మందిని చేస్తారు, ఒక్కొక్కరు తక్కువ మంది చేస్తారు కాబట్టి మీకు 125 ఎప్పుడు కంప్లీట్ అయ్యేటప్పుడు మిమ్మల్ని సిల్వర్ అంటుందండి కంపెనీ. $100 అనేది మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఫోర్త్ లెవెల్ 125 ఇంటూ 5, 625 ఎప్పుడు కంప్లీట్ అయ్యేటప్పుడు మనల్ని గోల్డ్ అంటారు. ఇక్కడ మనకి $300 రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది, అంటే ₹30,000 అండి. నెక్స్ట్ అండి, ఫిఫ్త్ లెవెల్ 625 ఇంటూ 5, 3,125. ఇక్కడ ఇది ఎప్పుడు కంప్లీట్ అయ్యేటప్పుడు మనల్ని ప్లాటినం అంటారండి.
ఇక్కడ $1000 అనేది మనకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ₹1,00,000 మనకు రివార్డ్ ఇస్తుందండి. టోటల్ గా $1,400 అనేది మనకి రివార్డ్ రూపంలో వస్తుంది. అంటే ₹1,40,000. దీనికి టైం లిమిట్ లేదు కాబట్టి స్పీడ్ గా చేస్తే కాస్త ముందు తీసుకుంటారు, స్లోగా చేస్తే కొంచెం లేట్ గా తీసుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి తీసుకునే అవకాశం ఇక్కడ ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ శాలరీకి వెళ్దామండి. ఇక్కడ చూడండి, శాలరీ రివార్డ్. సిల్వర్ ర్యాంకు మనకు కంప్లీట్ అయినప్పుడు, అంటే థర్డ్ లెవెల్లో 125 మెంబర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతారో, సిల్వర్ ర్యాంకు మనకి కంప్లీట్ అయినప్పుడు ఆ ఫస్ట్ మంత్ మనకి $100 రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. తదుపరి నెల, మరుసటి నెల నుంచి మనకి నెలకి $100 చొప్పున 6 నెలల పాటు శాలరీ ఇస్తుందండి. అంటే మన ఐఎన్ఆర్ లో చెప్పుకోవాలంటే నెలకి ₹10,000 చొప్పున 6 నెలల పాటు శాలరీ వస్తుంది. మన కింద ఉన్న టీముకి సంబంధించి అవి కంటిన్యూగా అవి వస్తూనే ఉంటాయి. అది కాకుండా ఇది అదనంగా వస్తుందండి. నెక్స్ట్ అండి, 125 into 5. ఇక్కడ మనం గోల్డ్ ర్యాంక్ వెళ్ళిపోతున్నాం 625 అవ్వగానే. ఇక్కడ మొదటిసారి రివార్డు రూపంలో మనకి $300 వస్తున్నాయి, అంటే ₹30,000. తదుపరి నెల నుంచి నెలకి $250 అండి, అంటే మన ఐఎన్ఆర్ లో ₹25,000. ఇలా ఈ ₹25,000 6 నెలల పాటు వస్తూనే ఉంటదండి. దీనికంటే ముందు రీచ్ అయినా ఆ 10,000 వస్తుంది, ఈ 25,000 వస్తుంది, ₹35,000 మనం నెలకు తీసుకోవచ్చు. ఇది కాకుండా మళ్ళా 625 into 5 ప్లాటినం ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో మనకి రివార్డ్ రూపంలో $1,000 వస్తాయి, అంటే ₹1,00,000 వస్తుంది. తర్వాత నెల నుంచి $500 మనకి శాలరీ వస్తుందండి పర్ మంత్ వచ్చేసి, అంటే ₹50,000 అండి నెలకి. ఇది కూడా 6 నెలలు వస్తుంది. అంటే ఇక్కడ 5th లెవెల్లో 50,000, 4th లెవెల్లో 25,000, 75,000, థర్డ్ లెవెల్లో 10,000 కలిపి ₹85,000 శాలరీస్ వస్తాయండి మనకి 6 నెలల పాటు. మన కింద ఎంతైతే టీం ఉందో ఆ టీం మీద నుంచి మనకి ఎవ్రీ మంత్ రీబర్త్ అవుతానే ఉంటుందండి, కంటిన్యూయింగ్. అది మన ఐడి రీబర్త్ అయ్యి రిజర్వ్ వ్యాలెట్ లో ఫండ్ క్లియర్ అయిపోయినప్పుడు మన కింద ఉన్న ఐడీలు రీబర్త్ అయ్యి మనకు వచ్చే కమిషన్ కావచ్చు, మనం ఫ్రెష్ గా జాయిన్ చేస్తే వచ్చే కమిషన్ కావచ్చు, మన కింద ఉన్న టీం ఎవరినైనా జాయిన్ చేస్తే వచ్చే కమిషన్ కావచ్చు, ఒక రీబర్త్ల మీదనే కాదు, లెవెల్ కమిషన్ కావచ్చు, జాయినింగ్ కమిషన్ కావచ్చు. ఏది ఏమైనా రిజర్వ్ వ్యాలెట్ లో $10 ఫిల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనకి విత్డ్రాల్కి వస్తాయి. ప్రతి నెల $10 మాత్రం స్టోరేజ్ ఉంటాయండి అక్కడ. ఈ ప్రకారంగా $3,905 మనకు రావటమే కాకుండా రష్ బిజినెస్ కూడా పడుతూ ఉంటుందండి. మళ్ళీ దాని మీద కూడా మనకు ఆదాయాలి. నెలకి ₹5,00,000 ఈజీగా తీసుకోవచ్చండి. మిగతా కంపెనీలకి దీనికి కంపేర్ చేస్తే ఒక నెలలో ₹1,00,000 కనుక మిగతా కంపెనీలు తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఎంత వస్తుందంటే దమ్ముగా చెప్పలేం. కారణం ఏంటి? కొత్త బిజినెస్ ఎంత పడుతుందో మనకు తెలియదు కాబట్టి. మరి ఇక్కడ చెప్పొచ్చండి, మనకు ఆల్రెడీ ఉన్న టీముల మీద మనకు ఆదాయం వస్తుంది కాబట్టి 1000 మంది టీం ఉన్నారనుకోండి, నెలకు 1,00,000 చెప్పొచ్చు. 2,000 టీం ఉంటే 2,00,000 చెప్పొచ్చు. 5,000 టీం ఉంటే 5,00,000 చెప్పొచ్చు. 10,000 టీం ఉంటే 10,00,000 చెప్పొచ్చు. సార్ నాకు ఈ 2,00,000, 3,00,000, 5,00,000 సరిపోవండి, ఇంకా ఎక్కువ సంపాదించే అవకాశం ఉందా? హ్యాపీగా ఉందండి. ఇక్కడ దాని గురించి కూడా వివరిస్తాను మీకు. ఇక్కడ చూడండి స్క్రీన్ మీద మనకుంది 5 లెవెల్స్, 10 మ్యాట్రిక్స్ అండి. 10 మ్యాట్రిక్స్ కనుక చేస్తే మనకి నెలకి ₹1,00,00,000 వస్తుందండి. మన జాయినింగ్ ₹1,000 మాత్రమే. ₹1,000 అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు. మనకున్న ఫేస్ వాల్యూ కూడా పోయే పని లేదు. కొత్త మూవీ ఒక టికెట్ కాస్ట్ అండి. ఆదివారం ఇంట్లోకి నాన్ వెజ్ పట్టుకెళ్ళినంత లేదు. ఒక ఫ్రెండ్ తో రెస్టారెంట్కి వెళ్తే బిల్లు కడతా కూడా సరిపోదండి. అంత చిన్న అమౌంట్ తోటి ఇక్కడ ₹1,00,000 సంపాదించే అవకాశం మాత్రం ఈ కంపెనీలోనే ఉంది. ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెవెల్లో 10 మెంబర్స్ మనం కంప్లీట్ చేసాం. ఈ 10 మందిని చేయడానికి ఒకవేళ నెల రోజులు సమయం పట్టింది అనుకుందాం. ఈ 10 మందికి మనం సపోర్ట్ చేద్దాం, ఈ 10 మందికి మనం సర్వీస్ ఇద్దాం, ఈ 10 మంది కూడా ఎవరు 10 మంది అలా కంప్లీట్ చేసుకోవడానికి మనం హెల్ప్ చేద్దాం. వీళ్ళు కూడా నెల రోజుల సమయం తీసుకున్నారు. ఎవరు 10 వాళ్ళు కంప్లీట్ చేస్తే సెకండ్ లెవెల్లో 100 మెంబర్స్ అవుతున్నారు. 100 into 10 అండి, మళ్ళీ థర్డ్ లెవెల్లో 1,000 మెంబర్స్ అవుతున్నారు. 1,000 into 10 అండి, ఫోర్త్ లెవెల్లో 10,000 అవుతున్నారు. 10,000 into 10 అండి, ఫిఫ్త్ లెవెల్లో 1,00,000. ఒక్కసారి టోటల్ చేస్తే 1,11,110 మెంబర్స్ అండి. దీంట్లో మనం తీసుకొచ్చిన పర్సన్స్ ఎంతమంది? 10 మందే. మన డౌన్ లో వాళ్ళు తీసుకొచ్చిన పర్సన్స్ ఎంతమంది? వాళ్ళు 10 మందినే. వాళ్ళ డౌన్ లో వాళ్ళు తీసుకొచ్చింది ఎంతమందిని? వాళ్ళు 10 మందినే. ఎవరు 10 వాళ్ళు కంప్లీట్ చేసుకుంటే, ఇత చిన్న కాన్సెప్ట్ లో ఇక్కడ మనకి 5 నెలల్లో ఈ 10 మ్యాట్రిక్స్ కంప్లీట్ చేసేయచ్చు. కట్ చేస్తే 1,11,110 ఇంటూ అట్లీస్ట్ ₹90 చూసుకోండి. పోనీ ₹100 ఇంకో ₹10 తగ్గించి చూడండి.
99,99,900 అంటే 100 రూపాయలు తక్కువ ₹1,00,00,000. ఇంతేనా? రివార్డ్స్ రూపంలో మళ్ళీ $1,400 వస్తున్నాయి. శాలరీ రూపంలో మళ్ళీ ₹85,000 వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఏమవుతున్నాయండి? ₹1,11,110 ఆటోమేటిక్ గా రీబర్త్ అయిపోతున్నాయి. మళ్ళీ నెల మళ్ళీ ₹1,00,00,000. ఇది కాకుండా మళ్ళీ ఫ్రెష్ బిజినెస్ యాడ్ అవుతుంటది. మళ్ళీ నెల మళ్ళీ ₹1,00,00,000. అంతకు మించి ఇప్పుడు 1,00,000 పైన టీం ఉందంటే ఆటోమేటిక్ గా ఒక నెల వచ్చేసరికి మీకు 10,000 15,000 పెరిగిపోతుంది. మళ్ళీ 10 లక్షలు పెరిగిపోతుంది. రేపు నెల 1,10,00,000 తీసుకోవచ్చు. పై నెల 1,20,00,000 వెళ్ళిపోవచ్చు. మన ఎక్స్పెక్టేషన్ కి అందనంత ఆదాయం ఒక్క ఇన్కమ్ పర్ లైఫ్ లో మాత్రమే ఉందండి. కంపెనీ క్లోజ్ చేయడానికి కూడా అవకాశం లేదండి ఇక్కడ. ఎందుకనంటే ప్రతిరోజు రీబర్తలు జరుగుతానంటే ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఈ రీబర్తలు జరిగేటప్పుడు ఒక్కొక్క పర్సన్ మీద మనకు $1 ఎలా వస్తుందో ఒక్కొక్క పర్సన్ మీద కంపెనీకి $5 వెళ్తున్నాయండి. కంపెనీ ఇంకేం పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. కంపెనీ సాఫ్ట్వేర్ చేసింది, మార్కెట్లోకి వదిలేసింది. కంపెనీ బాధ్యత, కంపెనీ ఫ్యూచర్ కూడా రీబర్తల మీద ఆధారపడి ఉంది. కంపెనీ క్లోజ్ చేయడానికి కూడా అవకాశం లేదండి. మన ఫండేం అక్కడ స్టోరేజ్ ఉంటలా, మనకు వారానికి ఒకసారి విత్డ్రాలు ఇవ్వట్లా. ఒక రోజుకి ఎన్నిసార్లైనా మనం విత్డ్రాలు పెట్టుకోవచ్చు. అట్లీస్ట్ $1-2 ఉన్నాయి. అవి కూడా ఫండ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరికొకరికి అమ్మేయచ్చు. ₹1 కూడా కంపెనీలో ఉండాల్సిన పని లేదు. ఈ రిజర్వ్ వ్యాలెట్ లో ఉన్నాయి, ఆటోమేటిక్ గా రీబర్తలు అయిపోతూ ఉంటాయి. ఓ 5 లెవెల్స్ కి $5 వెళ్ళిపోతాయి, మిగతా $5 కంపెనీ ప్రాఫిట్ వెళ్ళిపోద్ది. కంపెనీ క్లోజ్ చేస్తే కంపెనీకే నష్టం అండి. ఇక్కడ నెవర్ అండ్ కంపెనీ సార్. మన తరం ఉన్నంత వరకు దీంట్లో మనం అమౌంట్ తీసుకోవచ్చు. మన ఐడి నెంబర్, పాస్వర్డ్ మన పిల్లలకు చెప్పి వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఈ సైక్లింగ్ అనేది జరుగుతూనే ఉంటది. మనకి రీబర్త్ అయిపోయింది, రిజర్వ్ వ్యాలెట్ ఖాళీ అయింది, మళ్ళీ మనకు వచ్చే ఆదాయం మళ్ళీ మొదటి $10 రిజర్వ్ వ్యాలెట్కి వెళ్తున్నాయి నెక్స్ట్ మంత్ రీబర్త్ కోసం. అందరికీ ఒకటే ప్రాసెస్. ఓకేనండి? ఇక్కడ నెలకే ₹1,00,00,000 కాదు, రోజుకు కూడా ₹1,00,00,000 తీసుకోవచ్చు. అది ఎలా? అది కూడా చూద్దామండి. ఇక్కడ చూడండి, మనకున్న 5 లెవెల్స్. ఫస్ట్ లెవెల్లో మనం కొంచెం కష్టపడి ఒక 20 మెంబర్స్ చేసామండి. ఈ 20 మెంబర్స్ కూడా ఎవరికి వాళ్ళు 20 మందిని చేస్తే సెకండ్ లెవెల్లో 400 మంది వస్తున్నారు. 400 ఇంటూ 20 అండి. థర్డ్ లెవెల్లో 8,000 మంది. 8,000 ఇంటూ 20 ఫోర్త్ లెవెల్లో 1,60,000 మంది. 1,60,000 ఇంటూ 20 ఫిఫ్త్ లెవెల్లో 32 లక్షలు. ఒక్కసారి గమనించండి, మనం తీసుకొచ్చిన పర్సన్స్ ఎంతమంది? 20 మందే. 20 మంది మనకి తెలియదా? మన ఇంట్లో కార్యక్రమం జరుగుతుంటే, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎన్ని 100 కార్డులు 1000 కార్డులు మనం ఇన్విటేషన్ కార్డులు ప్రింట్ చేపిస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరికీ డబ్బుతో అవసరం ఉంది కదా. మనం ఫేస్ వాల్యూ ఏం పోయే పని లేదు. అంత బిగ్గెస్ట్ అమౌంట్ ఏం కాదండి ఇది. అతి చిన్న అమౌంట్ ₹1000. ఒక్కసారి ఆలోచించండి. కనీసం ఏదైనా ఫెస్టివల్ వస్తే ఆ లేడీస్ కి శారీకి సరిపోదండి ఆ అమౌంట్ అనేది. అంత చిన్న అమౌంట్ తోటి ₹1,00,000 సంపాదించవచ్చు ఇక్కడ. చూడండి, ఒక్కసారి కనుక ఫస్ట్ లెవెల్ నుంచి 5 లెవెల్ వరకు టోటల్ చేస్తే 33,68,420 మంది వస్తున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ తీసుకొచ్చింది 20 మెంబర్స్ నే. ఇంటూ ₹90 కొట్టండి ఒకసారి. చూడండి సార్, అక్కడ అమౌంట్ ఎంత వచ్చిందో. 30,31,57,800 ఒక నెలకి ఆదాయం అండి అది. భగవంతుడు 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా ₹1,00,00,000 సంపాదిస్తామో లేదో తెలియదు. ఇక్కడ మనకి సంపాదించుకోమని మన ఎదురుగా కాన్సెప్ట్ కనపడుతుందండి. మన కళ్ళెదురు కనిపిస్తుంది. మన కాళ్ళ దగ్గర ఉంది, అవకాశం మన చేతిలో ఉంది. ఒక్క నెలకి 30,31 లక్ష అంటే ఒక రోజుకి ₹1,00,00,000 పై చిలుకు పడింది సార్. మన ఎవ్రీ మూమెంట్ డబ్బులే. రోజంతా మంచం దిగల అయినా మన డబ్బులే. ప్రతి రోజు రీబర్తలు జరుగుతూనే ఉంటాయి. డాలర్ల వర్షం కురుస్తుందండి. మన పనల్లా విత్డ్రాలు పెట్టుకోవడం, క్యాష్ చేసుకోవడమే. అంతేనండి. దీంట్లో సింపుల్ జస్ట్ ఒక్క ₹1,000 ఒకే ఒక్కసారి మన పాకెట్లో తీసి పెడుతున్నాం అంతే. ఇక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టే పని లేదు. కంపెనీ నెవర్ అండ్ కంపెనీ అండి. కంపెనీ క్లోజ్ చేయడే ఛాన్స్ లేదు. సార్, ఈ 20 మ్యాట్రిక్స్ నేను చేయలేను, ఈ 10 మ్యాట్రిక్స్ నేను చేయలేను, ఈ 5 మ్యాట్రిక్స్ కూడా నేను చేయలేను అనే వాళ్ళకి 2 మ్యాట్రిక్స్ చేస్తే ఎంత వస్తుందో చెప్తానండి. ఇక్కడ చూడండి, ఉన్న 5 లెవెల్స్ లో ఫస్ట్ లెవెల్లో మనం ఇద్దరిని చేసాం. ఈ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు ఇద్దరిని చేశారండి. సెకండ్ లెవెల్లో 4 మెంబర్స్ ఉన్నారు. ఈ 4 వ్యక్తులు ఎవరిద్దరు 4 కంప్లీట్ చేశారు. థర్డ్ లెవెల్లో 8 మంది. ఈ 8 మంది ఎవరిద్దరు 4 కంప్లీట్ చేస్తే ఫోర్త్ లెవెల్లో 16. 16 ఇంటూ 2 అండి ఫిఫ్త్ లెవెల్లో 32. టోటల్ చేస్తే 62 మంది అండి. 62 ఇంటూ ₹90 చూస్తే ₹5,580. జస్ట్ ఇద్దరిని పరిచయం చేసినందుకు నెలకు ₹5,580 ఎవ్రీ మంత్ మనకు వస్తూనే ఉంటాయండి. ఆల్రెడీ ఇద్దరిని చేస్తాం కదా. ఒక్క పర్సన్ పెంచుదాం, మనం ఒక్కరిని పెంచుదాం. మన డౌన్లో వాళ్ళకి కూడా అదే చెప్తాం. 3 మ్యాట్రిక్స్ చూద్దామండి.
ఫస్ట్ లెవెల్లో మనం 3 చేసాం. సెకండ్ లెవెల్లో 3 3 9 మంది. థర్డ్ లెవెల్లో 9 3 27 మంది. 27 ఇంటూ 3 ఫోర్త్ లెవెల్లో 81. 81 ఇంటూ 3 ఫిఫ్త్ లెవెల్లో 243. టోటల్ గా 363 అండి. 363 ఇంటూ 90 రూపాయలు చూస్తే 32,670 రూపాయలండి ఎవ్రీ మంత్. ఎంత సపోర్ట్ ఉంటుందండి ఫ్యామిలీ మెయింటెనెన్స్ కి మనకి. చూడండి 2 మ్యాట్రిక్స్ చూస్తే మనకి 6,000 లోపు వస్తుంది. 1% పెంచి చూస్తే మనకి 32,000కి వచ్చేస్తుందండి ఒకసారి. 1% పెంచి చూద్దామండి 4 మ్యాట్రిక్స్, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్లో 4 మెంబర్స్ ఉన్నారు. సెకండ్ లెవెల్లో 4 16 మంది ఉన్నారు. థర్డ్ లెవెల్లో 16 ఇంటూ 4 64 మంది. ఫోర్త్ లెవెల్లో 64 ఇంటూ 4 అండి 256. ఫిఫ్త్ లెవెల్లో 256 ఇంటూ 4 1024. టోటల్ చేస్తే 1364 మంది టీం. దీంట్లో ఎవరైనా తీసుకొచ్చింది నలుగురే, 5వ వ్యక్తిని కూడా తేలా. ఇంటూ 90 రూపాయలు చూడండి, 1,22,760 రూపాయలండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తీసుకున్నట్టు తీసుకోవచ్చు ఎవ్రీ మంత్. ప్రతిరోజు డాలర్స్ పడుతూనే ఉంటాయి. అందరూ ఒకే డేట్ లో జాయిన్ అవ్వరు కాబట్టి ఎవరికి 30 డేస్ కంప్లీట్ అయిపోతే వాళ్ళ దగ్గర నుంచి మనకి డాలర్స్ వస్తూనే ఉంటాయండి ఆటోమేటిక్ గా రీవర్స్. మన డౌన్లోడ్కి ఫోన్ చేసి మీ ఐడి అప్గ్రేడ్ చేసుకుని మనం బ్రతిమలాడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది. ఎటువంటి 4 వరకు వచ్చాం కాబట్టి 5 మ్యాట్రిక్స్ గురించి 2 మాటలు చెప్తాను. ఇక్కడ చూడండి మనకి 5 మ్యాట్రిక్స్ చాలా డెడ్ ఈజీ అండి. ఎలా అంటే మీరు చేసుకుంటున్న పని మీరు చేసుకోండి, మీ పని మీరు మానవద్దు. 1 గంట సమయం కేటాయించండి. 2 వ్యక్తులకి ఈ సబ్జెక్ట్ చెప్పండి. ఈ అమౌంట్ కట్టడానికి కూడా వాళ్ళు నేను అప్పు చేయాలి లేకపోతే నాకు శాలరీ రావాలి ఇటువంటి స్టోరీలు వినపడవండి. ఎందుకంటే జాయినింగ్ అమౌంట్ సింపుల్ 1,000 రూపాయలు కాబట్టి. రోజుకు 1 గంట కేటాయించి 2 వ్యక్తులతో కనుక మనం మాట్లాడగలిగితే 10 రోజులకి 20 మంది అవుతారండి. 50% అబోవ్ బిజినెస్ వచ్చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఈ రోజు మనం వేసిన సీడ్ ఏదైతే ఉందో అవి ప్రతిఫలాలను ఇస్తుందో, మనకి పంటనిస్తుంది. ఒకసారి కాదు, లైఫ్ టైం దాని నుంచి ప్రతిఫలాలు మనకు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ 50% బిజినెస్ మనకు వస్తుంది. అయినా 5గురే అనుకుందాం. ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి మనకి డైరెక్ట్ మన డౌన్లోడ్కి సపోర్ట్ చేద్దామండి. అదేంటి సార్, మనం డైరెక్ట్ చేసుకుంటే 1 పర్సన్ మీద మనకి 50% స్పాన్సర్ కమిషన్, లెవెల్ కమిషన్ $1, $10 6 మనకు వచ్చేస్తున్నాయి అంటే 600 వచ్చేస్తున్నాయి కదని మనం కక్కుర్తిపడొద్దు. మన టార్గెట్ 600 కాదు, కరెక్ట్ గా టార్గెట్ 60 డేస్ 60 రోజులు పెట్టుకోండి. 5 lakhs అండి, ఎవ్రీ మంత్ 5 lakhs కావాలి. ఆ 5 lakhs ఎలా వస్తాయి అనేది నేను చెప్తున్నాను. ఈ 5గురిని 10 రోజుల్లో మనం కంప్లీట్ చేసాం. ఇంకా మనకు డైరెక్ట్ గా ఏమన్నా వచ్చినాయి అనుకోండి, ఆ ఫస్ట్ లైన్ లో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేసేద్దామండి. మనకు 500 పోతుంది 600 పోతుందని ఏమీ సందేహపడద్దు. మనం ఏదైతే అలవాటు చేస్తామో మన కింద వాళ్ళు కూడా దాన్నే పాటిస్తారు. ఈ నడిచే వాళ్ళు స్లోగా ఉన్న వాళ్ళు కూడా స్పీడ్ అయిపోతారండి. మనం ఎప్పుడైతే 1 పర్సన్ ఇచ్చామో వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం, వాళ్ళతో కమ్యూనికేషన్ లో ఉన్నాం, వాళ్ళకు కూడా 10 డేస్ లో వాళ్ళు 20 మందితో మాట్లాడతారు. రోజుకు 1 గంట కేటాయించి 2 వ్యక్తులతో మాట్లాడతారు. 10 రోజులకి 20 మంది అయ్యారు. వాళ్ళ 5 కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అక్కడ కూడా 10 డేస్ అయిపోయింది. సేమ్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా వచ్చినాయండి, వాళ్ళ డౌన్లో వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఈ క్రమంలో మనకి లెవెల్స్ ఈజీగా ఫిల్ అయిపోతున్నాయి. అంటే ఈ 5 లెవెల్స్ కూడా కలిపి 50 రోజులు కంప్లీట్. 1-2 రోజులు అటు ఇటు అనుకోండి, 60 రోజులు అనుకోండి. కట్ చేస్తే $3,905, $3,90,000. రివార్డ్ ఒక $1,400, అది ఒక $1,40,000. 5 లక్షలు దాటిపోయిందండి. నెక్స్ట్ మంత్ నుంచి ఇవన్నీ రీబర్త్లు అయిపోతున్నాయి. శాలరీస్ 85,000 వస్తుంది. మళ్ళీ ఫ్రెష్ బిజినెస్ పడుతుంది. ఒకసారి ఆలోచించండి, 2 నెలలకి ఇది కంప్లీట్ అయితే నెలకు ఎంత పడింది? 2.5 లక్షలు. తర్వాత నెల నుంచి నెలకు 5 లక్షలండి. ఈ 5 మ్యాట్రిక్స్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం 10 మ్యాట్రిక్స్ గురించి. ₹1,00,00,000 నెలకి ఎలా తీసుకోవాలో అప్పుడు ఆలోచిద్దామండి. ముందు మనం ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ వచ్చేయాలి. మనం ఎవరి దగ్గర చేయి చాపకూడదు. ఒకరికి మనం ఇచ్చే రీతిలో ఉండాలండి ఈ కంపెనీలోకి వచ్చాక. అటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ అండి ఇది. మనం ఎంత టీమ్ చేసుకుంటే మనకు అంత ఇన్కమ్ ఉంది. ఇక మీ చాయిస్ అండి. మీరు 2తో స్టార్ట్ చేస్తారా, 3గురితో చేస్తారా, 4గురితో చేస్తారా, 5గురితో చేస్తారా అనేది మీ చాయిస్. ఇక్కడ మనం ఎంత చేసుకుంటే అంత టీం ఉంది. మన టీము బలపడాలంటే జూమ్కి రావాలండి. ఫస్ట్ మనం విన్న సబ్జెక్ట్ అని కాదు, లీడర్స్ ఎక్స్పీరియన్స్ తో షేర్ చేసుకుంటారు. ఈ 2-3 నెలలు ఈ కంపెనీలో జర్నీ చేసిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటారు. వాళ్ళు విత్డ్రాలు పెడితే పర్ఫెక్ట్ గా వస్తున్నాయా రావట్లేదా, ఐడియల్ యాక్టివేషన్ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా, పర్సన్ టు పర్సన్ డాలర్స్ ట్రాన్స్ఫర్ పర్ఫెక్ట్ గా జరుగుతుందా లేదా, ఏదైనా మిస్టేక్ ఉందా, ఇవన్నీ ఏంటంటే మనలో ఉన్న కాన్ఫిడెంట్ లెవెల్స్ ని పెంచేస్తాయి.
ఏక 1-10 సార్లు జూమ్ ఇనేపాటికి నిద్రలో మనల్ని తట్టి లేపినా ఆటోమేటిక్ గా సబ్జెక్ట్ 1 by 1 చెప్పేయగలుగుతామండి. మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి ఇది. మరి ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే మనకి ఇక్కడ సమయం వచ్చేసి 4 నిమిషాలు ఉంది. ఈ జూమ్ లింక్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ అదే లింక్ ని టచ్ చేయండి. మిగతా సీనియర్స్ కూడా మాట్లాడతారండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తీసుకుందరు. కానీ మళ్ళీ కనెక్ట్ అవుతుందండి, మళ్ళీ లింక్ ని టచ్ చేస్తే. ప్రజెంట్ ఎవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, టైం ఉంది. ఓకే, నర్సయ్య గారికి అన్మ్యూట్ ఇవ్వండి సార్. నర్సయ్య గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ అందరికి. గౌరవనీయులు మా పెద్దలు నాగమల్లేశ్వర సార్ గారికి, కుమారస్వామి గారికి, మరియు ఈ యొక్క సిస్టమ్ నడుపుతున్నటువంటి వారికి, మరి గ్రూపులో ఉన్న సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇంత మంచి కాన్సెప్ట్ పట్టుకొచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. నేను కాబోయే కోటీశ్వరుణ్ణి అని దృఢ సంకల్పంతో నమ్మి ఇప్పటికీ సార్ 5గురిని జాయిన్ చేశాను. ఈ రోజుకు పూర్తయింది. ఇంకా 9 మంది రిజిస్ట్రేషన్ చేసి ఉంచాను. వాళ్ళందరినీ కూడా వేయడం జరుగుతుంది. ఒక 20 మందిని డైరెక్ట్ వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను సార్. అయితే నేను ఇంతమందిని వేసుకోవడమే కాదు, గౌరవనీయులు మల్లేశ్వర్ గారు చెప్పినప్పుడు, నాగమల్లేశ్వర్ సార్ చెప్పినట్లు కింద టీంల వారికి కూడా మనం కొంచెం సహకారం, హెల్ప్, కొంత మెంబర్స్ ను సహకారం చేస్తే వాళ్ళు సంతోషంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు, పరిగెత్తుతారు. కాబట్టి నేను కూడా అలాగే ఇంకా ఒక 20 మందిని, అంటే సార్ నేను ఇది గతంలో చేసినటువంటి కంపెనీల్లో అది వెళ్ళిపోయింది కంపెనీ, అందులో టీంలు సఫర్ అయి ఉన్నారు సభ్యులు, వాళ్ళు 4000 మంది ఉన్నారు. అయితే అక్కడ మోసపోయారు, నష్టపోయారు. కాబట్టి అలాంటి వారిని సేకరించి ఈ గొప్ప అవకాశాన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా లక్షాధికారులు, కోటీశ్వరులు అవుతారని, ఆ వచ్చిన మెంబర్స్ ని కింద వారికి నేను సహకారం చేస్తానని, హెల్ప్ చేస్తానని మాటిస్తూ, ఇంత మంచి కాన్సెప్ట్ను, నాకు కొన్ని గోల్స్ ఉన్నాయండి, చాలా గోల్ ఉంది. ఆ గోల్ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి నేను మొత్తం ఫుల్ టైం చేస్తున్నాను సార్. నా టీంలో వాళ్ళు ఎక్కడనైతే పిలిచి వాళ్ళకి అర్థం కాకపోయినా ఏదైనా అడిగితే చెప్పడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నా గౌరవనీయులు పెద్దవారితోని సలహా తీసుకుంటూ మళ్ళీ నాకు వారు చెప్పింది మళ్ళీ కింద వాళ్ళకు నేను చెప్పడం జరుగుతుంది. ఈ గ్రూపులో కూడా ఇప్పటికి ఒక 4-5 నా టీం మెంబర్స్ ఉన్నారు సార్. అది వాళ్ళు గౌరవనీయులు బొమ్మ యాదయ్య కండక్టర్ గారు, తర్వాత ఇంకా పేర్లు నాకు మా టీం ద్వారా వచ్చిన వాళ్ళు, కింద వాళ్ళతో వచ్చిన వాళ్ళు బాగా వాళ్ళ పేర్లు పూర్తిగా నాకు తెలియదు కాబట్టి, శ్యామ్ ప్రసాద్ గారు, తర్వాత టిఎస్ఆర్ గారు, శ్యామ్ సుందరు, శ్రీను చెంచలి గారు, టిఎస్ఆర్, చాలా మంది ఉన్నారు సార్. ఇంట్లో కొంతమంది కింద వాళ్ళ టీంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనా గ్రూప్ సభ్యులందరికీ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు శ్రమకు ఓర్చుకొని సిస్టమ్ నడుపుతూ ఇంత మంచి కాన్సెప్ట్ను మమ్మల్ని అందరినీ లక్షాది కోటీశ్వరులను చేయడానికి మీ శ్రమను మాకిస్తూ మమ్మలను ముందుకు నడిపిస్తున్న సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు, పాద నమస్కారాలు చేస్తూ, నేను కూడా కోటీశ్వరుని అవుతున్నానని మంచిగా సంతృప్తితో హ్యాపీగా నిద్రపోతున్నాను సార్. నిద్ర మెలుకో ఉన్నంత సేపు ఇదే సిస్టమ్ మొత్తం అందరికి చెబుతున్నాను, అందరికి చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎక్కువ మాట్లాడి ఇబ్బంది పెడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇన్కమ్ ఫర్ లైఫ్ కంపెనీలోకి అడుగుపెట్టిన వెంటనే వాళ్ళ తలరాతలు మారిపోతున్నాయండి, అది వాస్తవం. కాకపోతే జాయిన్ అయిపోయి కూర్చొని చూస్తే డబ్బులు రావండి, కొంచెం కష్టపడాలి. ఒక 2 నెలలు 3 నెలలు టార్గెట్ గా పెట్టుకొని మీరు కనీసం 5 మ్యాట్రిక్స్ మీద ఫోకస్ పెట్టినా నెలకు 5 లక్షలు, 10 మ్యాట్రిక్స్ మీద కనుక ఫోకస్ పెట్టారా నెలకి ₹1,00,00,000. ఎవ్రీ మంత్ 1 CR అబౌవ్ వస్తుంది. నా ఇంట్లో డబ్బులు కాదు, ప్రతిదీ పిన్ టు పిన్ వివరంగా కంపెనీ ఎలా ఇస్తుంది, కంపెనీకి ప్రాఫిట్ ఏంటి, ఎటువంటి ముసుగు లేకుండా అన్ని వివరంగా ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. అలాగే మనం జూమ్ లోకి వచ్చేటప్పుడు మన డౌన్ లో ఉన్న జూనియర్స్ కూడా చెప్పండి. బిగినింగ్ నుంచి అంటే ప్రతిదీ మనకు అర్థమవుతుంది, పిన్ టు పిన్.
ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సబ్జెక్ట్ మొత్తం విన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడవచ్చండి. దయచేసి నా విన్నపం ఏంటంటే రేపు కాస్త ఎర్లీగా రావడానికి ట్రై చేయండి కొత్తగా వచ్చిన వారు. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకెవరన్నా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోవచ్చండి. సీనియర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడవచ్చు. కుమారస్వామి గారికి అన్మ్యూట్ ఇవ్వండి. కుమారస్వామి గారు మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు కూడా నేను హైదరాబాద్ లో ఉండి ఒక మంచి ఫీల్డ్ వర్క్ చేయడం జరిగింది. అందరిలోనూ ఒకటే ఆలోచన, మనం ఎదగాలి 10 మందికి ఇన్కమ్ చూపించాలనే సంకల్పంతో వచ్చాము. మిగతా కాన్సెప్ట్స్ కి దీనికి ఒకటే సార్ చెప్తూనే ఉన్నారు. బైనరీ కాన్సెప్ట్ కానీ, అదర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ కానీ, క్రిప్టో కరెన్సీ కానీ ఒక్కసారి జాయిన్ అయితే ఒక వ్యక్తి మీద ఒక్కసారి ఇన్కమ్ వస్తుంది. కానీ మన సంస్థలో కేవలం 1000 రూపాయలతో స్టార్ట్ చేసిన వ్యక్తి ఒక్కసారి ఒక టీం, తనకు అది 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, 10,000 మంది కావచ్చు, 1,00,000 మందిని అన్నా సరే టీం డెవలప్ చేసుకున్న తర్వాత ఆ టీం మీద అతనికి జీవితాంతం ఇన్కమ్ ఉంటుందండి. ఒక్కసారి ఆ టీం ఏర్పడిన తర్వాత అతని జీవితాంతమే కాదు, ఆ టీం మీద ఇది నా టీం అని అనుకున్న టీం మీద మన పిల్లలు కూడా వారసత్వంగా కూడా మనం ఇన్కమ్ ఇవ్వచ్చు. కానీ స్టార్టింగ్ లో మీ అందరికీ వచ్చే ఒక సజెషన్ ఏంటంటే, ఎవరైతే మీరు ఇక్కడ జాయిన్ అయ్యారో ఆ జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా ఫస్ట్ ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేయాలి, ఫండ్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, పర్సన్ టు పర్సన్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఐడిని ఏ విధంగా క్రియేట్ చేసిన అన్ని విషయాల్ని కనుక మీరు అందరూ మీ జూనియర్లకు చెప్పగలగాలి. ఇందులో చాలా మంది లేడీస్ కూడా ఇందులో మనకి గ్రూప్ లోకి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువటే భయం ఉంటది. ఇది క్రిప్టో కరెన్సీయా లేకపోతే యుఎస్డిటీయా, దీన్ని ఎలా మార్చుకోవాలని భయం ఉన్న వాళ్ళందరూ ఒకటే మాట, మీరు యుఎస్డిటీల గురించి వాడికి బెంగపడవలసిన అవసరం లేదు. కేవలం మీకు వచ్చిన అమౌంట్ ని ఫండ్ కింద మార్చుకొని ఆ వచ్చిన అమౌంట్ తో ఐడియల్ క్రియేట్ చేసేసుకోవచ్చు. ఇవాళ ఆనంద్ గారు నిన్న 5 జాయిన్ చేశారు. ఇవాళ ఆయనకి అమౌంట్ వచ్చింది. ఆ అమౌంట్ తో ఇమ్మీడియట్లీ ఆయన 2 ఐడీస్ కి అమౌంట్ తోటి ఇమీడియట్లీ యాక్టివేషన్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొదట 5 10 మందిని ఎఫర్ట్ పెట్టడానికి మాత్రమే మనం కృషి చెయ్యాలి. ఈ కాన్సెప్ట్ నేను ఒక మామిడి చెట్టుతో పోల్చుకుంటాను. ఎందుకంటే ఒక్కసారి విత్తనం నాటిన తర్వాత అది కొంచెం పెరిగి పెద్దదైన తర్వాత అది మీరు అడిగినా అడగపోయినా ప్రతి సంవత్సరం మామిడి పళ్ళు ఇచ్చేస్తుంది. అది నేను సంవత్సరం అయింది, వేసవకాలం వస్తుంది, నేను నీకు మామిడి పళ్ళు ఇవ్వాలా కావాలని అడగదు. అలాగే మన సంస్థలో కూడా ఒక్కసారి ఒక వ్యక్తి రీబర్త్ అయితే ఇక జీవితాంతం అతని మీద మనకి రీబర్త్ అవుతూనే ఉంటుంది. టీం డెవలప్ అవుతూనే ఉంటుంది. ప్రతి 10 ఇన్కమ్ వస్తూనే ఉంటది. ఇక్కడ కావాల్సిందల్లా మీరు ఎంత టీముని ఎంత హై లెవెల్లో డెవలప్ చేసుకుంటారు దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి, కమ్యూనికేట్ చెయ్యండి, గ్రూప్ మీటింగ్స్ కు ప్లాన్ చేసుకోండి, ప్రతి ఒక్కరిని జూమ్ కి అటెండ్ చేయించండి. జాయిన్ అయిన ప్రతి వ్యక్తిని 100% అప్పుడు మనం సక్సెస్ అందుకుంటాం. ఈ కాన్సెప్ట్ లో ఉన్న ఒకటి రిపీటెడ్ రీబర్త్ ఇన్కమ్ ఆపర్చునిటీ. ప్రతి నెల రీబర్త్ అవుతూనే ఉంటుంది. నాకు 300 మంది వచ్చారు ఈ నెల రోజుల్లో. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే, నెక్స్ట్ మంత్ మీ ఇన్కమ్ ఎంత అంటే 30,000 అని గర్వంగా చెప్తాను. కానీ ఈ 300 మంది ఒక్కొక్కరు 5 జాయిన్ చేస్తే నాకు వచ్చే టీం నెక్స్ట్ మంత్ కి 1,500 మంది అవుతున్నారు. 1,500 మంది ఇంటూ 100 రూపాయలు అంటే 1,50,000 రూపాయలు అంటే అక్టోబర్ మంత్ కి నా ఇన్కమ్ 1,50,000 ఉంటుంది. మరి నవంబర్ మంత్ ఎంత ఉందంటే ఈ 3,000 మంది ఇంటూ ఒక్కొక్కరు 5 నా పని చేస్తే ఎంతమంది అవుతారు ఒకసారి ఆలోచించండి. 15,000 మంది అవుతున్నారు. 15,000 మందితో నాకు వచ్చే ఇన్కమ్ ఎంత? నా టార్గెట్ ఒకటే 10, 100, 1000, 10,000, 1,00,000 మంది అవ్వాలి. 1,00,000 ఇంటూ 100 రూపాయలు చెప్పి నేను ప్రతి నెల 1 కోటి రూపాయలు తీసుకోవాలి. మిగతా కంపెనీటర్ అందరికి ఆదర్శంగా నిలబడాలనేది టార్గెట్ తో వచ్చాను. మీరు అదే భావనను మీ జూనియర్లు క్రియేట్ చేస్తూ సీనియర్ నుంచి గైడ్ లైన్స్ పొందుతూ ఇప్పుడు మన సార్ చెప్పినట్టుగానే మన ముందు మాట్లాడిన సార్ చెప్పారు నర్సయ్య గారు, ఆయన చెప్పినట్టుగా రాత్రి లెగిసిన దగ్గర నుంచి ఉదయం లెగిసిన రాత్రి 10 ఆయన మన ఈ కంపెనీ గురించి ఆలోచిస్తుంటారు ఎప్పుడు కాల్ చేసిన. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా పట్టుదల పెట్టండి. ఎందుకంటే మంచి ఆర్గనైజేషన్ ఎక్కడ రాదు.
సక్సెస్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇవాళ నాకు హెల్త్ బాగోపోయినా నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ టీమ్ డెవలప్మెంట్ పర్పస్ మీద. ఈ రోజు కష్టపడితే భవిష్యత్తులో 100% సుఖపడతాము. ఒక మామిడి చెట్టు ఎలాగైతే జీవితాంతం కొన్ని తరతరాలకి మామిడి పళ్ళు ఎలాగిస్తుందో అలాగే మీరు కూడా మీ పిల్లలకి ఇన్కమ్ ఇప్పించే ఆర్గనైజేషన్ గా దీన్ని పూర్తి వివరాలు తెలుసుకొని మీ సీనియర్లకు 100 సార్లు ఫోన్ చేసి కనుక్కొని మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హెల్త్ బాగోపోయినా కానీ మంచి సజెషన్స్ ఇచ్చారు, మంచి గైడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హెల్త్ కూడా కొంచెం చూసుకోండి సార్. మీరు ఫీల్డ్ ఒకటే కాదు, ముందు ఆరోగ్యం ఉండాలి. మనకి ఎంత డబ్బు వచ్చినా దాన్ని అనుభవించాలంటే హెల్త్ పట్ల కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఓకే సార్, ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓకే సార్, అయితే ఆనంద్ గారు మాట్లాడండి. ఏమండి, ఆనంద్ గారు ఉన్నారు, ఆనంద్ గారికి అన్మ్యూట్ ఇవ్వండి. ఆనంద్ గారు మాట్లాడుతున్నారు. ఆనంద్ గారి కంటే అన్మిట్ ఇవ్వండి, ఆనంద్ గారు మాట్లాడతారు. అలాగే చంద్రశేఖర్ గారు. ఆనంద్ గారు సార్ మాట్లాడండి. మీ డౌన్ లో ఉన్నారు. అలాగే చంద్రశేఖర్ గారు కూడా ఉన్నారు. చంద్ర గారు బిలియనియర్ అసలు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ బిలియనియర్. థ్యాంక్ యూ సార్ బిలియనియర్ గారికి థ్యాంక్ యూ అండి. సార్ మాట్లాడండి సార్. సార్ యాక్చువల్లీ చాలా చాలా థ్యాంక్స్ మీకు, కుమారస్వామి గారికి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నాకు మాట్లాడే అవకాశం. ఇక్కడ ఉన్న మన ఇన్కమ్ ఫర్ లైఫ్ బిలియనియర్స్ సభ్యులందరికీ అడ్వాన్స్ గా మీకు దసరాది దశ తిరుగుతుంది. దశమి రోజు దశ తిరుగుతారు కదా, అలా మనకి దసరా స్పెషల్ వచ్చింది. మనకి ఇన్కమ్ ఫర్ లైఫ్ అనేది మన లైఫ్ లో ఎంటర్ అయిపోయిందంటే అమ్మవారు అలా కరుణించి మన మీద 8 రూపాయలైన లక్ష్మీ రూపాయల్లో వచ్చి మన చేతిలో ఒక టూల్గా, ఒక ఆయుధంగా మనం చక్కగా సంపాదించుకొని ఒక కుబేర కుండ మన చేతికి వచ్చింది. ఇంకా దీనిలో ఏంటంటే రెగ్యులర్ గా జూమ్ అవ్వడం, డౌట్స్ క్లియర్ చేసుకోవడము, టీం పెరుగుతుంది స్టెప్ బై స్టెప్ గా, అందరం ఒకళ్ళు మోటివేట్ చేసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. అది సక్సెస్ఫుల్ గా అవుతుంది. అది నాగమల్లేశ్వర్ గారు అన్ని వేళలా మీకు కృతజ్ఞుడిని. దీనికి ఇంత మంచి జూమ్ కండక్ట్ చేస్తున్నారు. సబ్జెక్ట్ ఎలా అనిపించింది సార్ మీకు అసలు? చంద్ర గారు కాన్సెప్ట్ ఎలా ఉంది? మిగతా కాన్సెప్ట్ లాగా ఉందా, డిఫరెంట్? చాలా డిఫరెంట్. అసలు మనము ఏం డైరెక్ట్ ఎంతని చేసుకొని మన టీంకి ఎంత హెల్ప్ చేయగలిగితే ఫస్ట్ ఆ 2 మ్యాటర్స్ కంప్లీట్ చేసుకోవాలి. ఇద్దరు హెల్ప్ చేసుకుంటే వెళ్ళాలి. 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం డిజైన్ చేశారు. ఆ పీపీటీలు కూడా డిజైన్ చేసిన కుమారస్వామి గారికి, మీకు కూడా అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా దానిలో డబ్బు కూడా పడుతుంది, ప్లస్ శ్రమ ఉంటుంది. దాన్ని డిజైన్ చేయడం అనేది టైం కన్జ్యూమింగ్. నేనైతే అమ్మవారిని మొక్కుతున్నాను, అతి తొందరలో మా కుమారస్వామి గారు మంచి ఆరోగ్యవంతులు అయిపోయి ఆ డబ్బుని ఎంజాయ్ చేస్తూ మంచి పనులు చేస్తూ ఆనందంగా ఉండాలని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కోరికలు తీరుతాయి, కంపల్సరీ డ్రీమ్స్ కంప్లీట్ అవుతాయి. చక్కగా మనం ఒక ప్లానింగ్ చేసుకొని సిస్టమేటిక్ గా ఫోకస్ చేస్తే ఈజీగా $10 నథింగ్ మనము మన టీం కి బ్యాకప్ ఇస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తే స్టెప్ బై మీకు స్టెప్. ఒక ఇన్ఫర్మేషన్ సార్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చెప్పండి. కుమారస్వామి గారు నాకు నిన్న కాక మొన్న కలిశారు సార్. డైరెక్ట్ మా ఇంటికి వచ్చారు. హైదరాబాద్ వస్తూ ఇక్కడ ఆగి ఒక 2 అవర్స్ నా దగ్గర ఉండి తర్వాత వచ్చారు. ఆ సార్ దీంట్లో ఇన్కమ్ ఫర్ లైఫ్ లో వచ్చిన ఈ డబ్బులతో దిస్ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఆ డౌన్ పేమెంట్ గట్టి చేసి 4 వీలర్ తీస్తున్నారండి. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అండి కుమారస్వామి గారు. థ్యాంక్ యూ. 4 వీలర్ తీసి దాని మీద సర్వీస్ అంటండి. అంటే ఎందుకంటే కుమారస్వామి గారు జాయిన్ అయ్యి ఇప్పుడు 2nd మంత్ అండి. ఈ రీబర్త్లు అవుతున్నాయి, అమౌంట్లు వస్తున్నాయి, మొత్తం పిక్చర్ ఏంటనేది క్లియర్ గా కళ్ళ ముందు కనిపిస్తుంది సార్కి. అదే ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్ పడుతుంది కదా సార్కి. అదేనండి, ఇప్పుడు ఎవ్రీ మినిట్ మనకు డబ్బులు కనపడుతున్నాయి కదా. కింద వాళ్ళు ఎవరికొకరు చేస్తున్నారు, ఆడలు వచ్చి యాడ్ అయిపోతున్నాయి. నెల అయిపోయిన వాళ్ళు రీబర్త్ల మీద వచ్చేస్తున్నాయి. ఈ అమౌంట్ ఏంటి, ఇదంతా మొత్తం సినిమా ఏంటి అనేది అర్థమైపోయింది. ఆయన గట్టిగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితిలో దిస్ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ లో కానీ నేను డౌన్ పేమెంట్ కట్టేసి 4 వీలర్ తెచ్చేస్తానండి, ఇక నా ప్రయాణం దాంట్లోనే అని ఒక టార్గెట్ పెట్టేస్తున్నారు.
డి- డిసెంబర్ So కల్లా be it. సార్ ఆలోచన ఏంటంటే డిసెంబర్ ఎండింగ్ కల్లా నెలకి 1 CR వెళ్ళిపోవాలి, ₹1,00,00,000 వెళ్ళిపోవాలి. 10 మ్యాచెస్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా. సార్ దాని మీద గట్టిగా తదాస్తు ప్లాన్ అయితే చేస్తున్నారు. అందరికీ అవుతుంది. అంటే సార్ టార్గెట్ పెట్టుకున్నారంటే కథ మన సక్సెస్. కుమారస్వామి గారు కుమారస్వామి గారు నెమలివానం ఎక్కారుగా. మాట్లాడండి నెమలివానం సార్, 4 ఎక్కి వీలర్ వరల్డ్ తీస్తున్నారు. టూర్ స్టార్ట్ చేశారు. సార్ పట్టు పట్టరాదు పట్టు విడవరాదు అన్నట్టుంది. 100% నేను సాధించి తీరుతాను. ఎందుకంటే మిగతా నెట్వర్క్ మట్లందరికీ మనం ఐడియల్ గా నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం ఒక ముందు స్టెప్ లో ఉండాలి. నేను ఇంతకంటే గత 20 సంవత్సరాల నుంచి ఎన్ని కంపెనీలకి సేవ చేశామో, ఎంతమంది టీం ఇచ్చామో మనకే తెలియదు. కంపెనీలు బాగుపడ్డాయి, మన పై టాప్ సీనియర్లు బాగుపడ్డారు. కానీ ఈ కంపెనీలో మొట్టమొదటిగా ముందు మనం బాగుపడుతున్నాము. ప్రతి నెల బాగుపడుతున్నాం. కాబట్టి ఇంతకంటే మంచి ఆర్గనైజేషన్. నెక్స్ట్ మంత్ నేను ఈఎంఐ ఎలా కట్టాలని భయం లేదు నాకు. ఎందుకంటే నా టీం ద్వారా నాకు రీబర్త్ ఐడియల్ ద్వారా ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. ₹1,00,00,000 నాకు అంటూ వస్తే కంపల్సరీ BMW కారు కూడా కొనొచ్చు 6 నెలల్లో మనం. తదాస్తు. ప్రతి ఒక్కరు ఖర్చు ఇన్కమ్ థ్యాంక్స్ పర్లో. ఇప్పుడు ఈసారి చంద్రశేఖర్ గారితో మనందరం కూడా 6 నెలలు కష్టపడితే నెలకి ₹1,00,00,000 వస్తుంది అన్నప్పుడు ఈఎంఐలతో పనే ఉంది సార్. సొంత ఓన్ అమౌంట్ తో మనం BMW కారు కొనుక్కోవచ్చు. సరే. సో దట్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ సార్. అందుకే నేను సంకల్పం చెప్పుకున్నాను, కారు కొనాలి ఈ నెలాఖరికని. కొని తీరుతాను. ఇప్పటివరకు ఏం సాధించారు కుమారస్వామి అనుకున్న వాళ్ళందరికీ వీడేం సాధించాడు అని ఇంత బలంగా నిర్వహించాలనుకుని నేను పట్టుదలతో ఉన్నాను సార్. అది థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, ఇంకెవరైనా మాట్లాడేవారు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఓ మంచి ప్రాజెక్ట్ లో ఉన్నాం. పోన్లేండి, నా గురించి నేను ఒక 2 నిమిషాలు చెప్తానండి. సార్ ఇక్కడ నగేష్ గారు అంటండి, అన్మ్యూట్ ఇవ్వండి సార్. మాడుగుల. నగేష్ గారు మాట్లాడండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ప్లాన్ ఎక్సలెంట్ గా చెప్పారు సార్. అయితే మొన్నటికంటే ఇప్పుడు బాగా అర్థమైంది ఓకే సార్. అయితే చాలా కంపెనీలో చూసింగ్ కానీ ఎంత బెస్ట్ ప్లాట్ఫామ్ ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. సార్ చెప్పినట్టుగానే చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్ లో ఉన్నాము. ఎందుకంటే చాలా కంపెనీలు చేసిన తర్వాత టీం వస్తున్నది, టీం కొలాప్స్ అయిపోతుంది, మళ్ళీ టీం నిలబెట్టుకోలేకపోతున్నాం సార్. కానీ ఫస్ట్ టైం అయితే మన టీము ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ అదే టీంతో మళ్ళీ రన్ చేసుకోవచ్చని మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు సార్. తప్పకుండా మా కాన్సెప్ట్ గోల్ ఎలా ఉంది మీకు? సార్. కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? సార్ కాన్సెప్ట్ అయితే ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా అయితే 5 నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు, దాంతో పాటు సేల్ అయిన వాళ్ళకి టూ మేట్రిక్స్ తో కూడా చెప్పారు కదా, చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు డైరెక్ట్ ఎన్ని అండి? సార్ డైరెక్ట్ గా నాకు ఇవాళ యాక్టివ్ ఉన్నాయి సార్. ప్రెసెంట్ 2 అయింది. ఓకే, ఎందుకంటే ఈరోజు ఉన్నాయా ఇంకా ఎలక్ట్రిఫికేషన్ లో? రేపు ఒక సండేకి అయితే ఒక 20 ఉన్నాయి సార్. రేపటికి ఒక 2 ఉన్నాయి సార్. ఓకే ఓకే, కొద్దిగా ఫుల్ గా ఫోకస్ పెట్టండి. ఒక 2 మంత్స్ 2 నెలలు దీని మీద ఫోకస్ పెట్టండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. తప్పకుండా సార్. నేను ఏదైతే అనుకున్నానో ఓకే అది సార్. ఇవ్వాలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ ఇంకెవరైనా మాట్లాడాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. సరే, దాంతో పాటు జూమ్ లో చార్ట్ లిస్ట్ ఉంది కదా సార్, అది కూడా అన్మిట్ చేస్తే బాగున్నాయి సార్. సార్ మీకు ఒక మాట, ఇక్కడ ఒక కుమారస్వామి గారు కాదండి, నా వరకు నేను తీసేస్తాను 1 or 2 months లోనే. ప్రతి ఒక్కరు, ఎందుకంటే టీములు పెరిగిపోయినాయి, రీబర్త్ల మీద ఆదాయాలు వస్తున్నాయి మాకు. అవును సార్. మీద పడుతున్నాయి, రీబర్త్ల మీద వస్తున్నాయి. ఎవరు ఆగుతారు సార్? డబ్బు వస్తుంటే ఆటోమేటిక్ గా మెయింటెనెన్స్ మారిపోతాయి ప్రతి ఒక్కరికి. ఓకేనండి సార్. బీవీఎస్ రెడ్డి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. రెడ్డి గారు మాట్లాడండి. సార్ గ్రేట్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. మనం జూమ్ సెషన్ కి తక్కువ మంది వచ్చినప్పటికీ ఇది నిజంగా మరి ఈ నెట్వర్క్ లో ఇదే టైం గానీ ముందు గానీ వెనక గానీ ఎన్నో జూములు జరుగుతున్నాయి. 200, 300 వాళ్ళకి వస్తున్నారు. కానీ సత్తా ఉన్న ప్లాన్ కి ఒకవేళ మనకి తగ్గినా పర్లేదు సార్. ఇది నిజంగా దీని యొక్క రుచి తెలిసిన వాళ్ళు, ఇది అర్థమైన వాళ్ళకి ఇది నిజంగా వాళ్ళు ₹1,00,00,000 పెట్టి ఒక ప్లాన్ లో చేసేది ఒక రకం, ఇక్కడ $10 మనం టీం చేసుకుంటూ సంపాదించేది ఒక రకం.
మరి దీని యొక్క ఆ, విలువ తెలిసిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇప్పుడే మన జూమ్ సెషన్ లో కూడా ఉన్నారు సార్. నా కింద బాలు అనే ఒక ఆయన బాలసుబ్రహ్మణ్యం మరి వైజాగ్ లీడరు, నిజంగా మన అంటే వైజాగ్ దగ్గరే సార్, వాళ్ళది కోనసీమ జిల్లా. మరి ఆయన నిజంగా నేను అసలు వండర్ సార్. నేను ఒక 2.5 నెలల నుంచి కష్టపడుతున్నా, సంపాదించలేని డాలర్లు ఒక 15 రోజులు 20 రోజుల లోపల ఆయన ఒక్కడే టీం చేసుకుంటూ నా కింద నాకు సంపాదన నాకు కూడా తీసుకొచ్చాడు. నిజంగా అసలు వండర్ఫుల్ సార్. ఇది అర్థమైన వాళ్ళు ఎవరు ఆగరు సార్. నిజంగా చూస్తే ఈ రోజు ఇంచుమించు ఒక $500 వరకు నేను సంపాదించాను ఈ 2.5 నెలలు. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే ముందు చేరిన వాళ్ళు కొంత టీం చేయటంలో కొంత ఫెయిల్ అవుతున్నారు సార్. కానీ ఇప్పుడు వచ్చే వాళ్ళు మన ప్లాన్ ఇప్పుడు 2 చాలు, జాగ్రత్తగా పోండి అని చెప్తుంటే ఇప్పుడు అందరూ ధైర్యంగా మనకి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ ప్లాన్ లో కుమారస్వామి గారు లేదా నాగమల్లేశ్వర సారు లేదంటే ఇంకొకరు కాదండి, ప్రతి ఒక్కరూ ఇక్కడ సంపాదించవచ్చు. అందరం సంపాదిద్దాం. ప్రతి ఒక్కరూ మేలు కోరే ఈ ప్లాన్ అయితే ఉంది, అందరికీ సాధ్యం అవుద్ది. మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే ఎవరు కూడా ప్రయత్నాన్ని ఆపకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి, ప్రతిరోజు చేస్తూ ఉండాలి. అవసరమైతే 5 మందికే కాదు, రోజు 10 మందితో ఫోన్ మాట్లాడండి, మంచి మెసేజ్లు తయారు చేసి పెట్టండి. ఇప్పుడు నా గ్రూపులో అయితే నేను సాధ్యమైనంత వరకు మంచి మెసేజ్లు అన్ని పెడుతున్నాను. నా ఒక్కొక్కరు చూసి ఇప్పుడిప్పుడే వస్తున్నారు. అలాగే అవకాశం ఉంటే మీరు కూడా మీ యొక్క ఫోన్ లో ఉన్న కాంటాక్ట్లు మీరు సాధ్యమైనంత వరకు అందరూ కూడా ప్రయత్నం చేసి మంచి టీం తీసుకొని ఈ రోజు మంది 22,400 ఎంతో వచ్చిందండి. ఈ రోజుకి 22,000 పోయి మనకి 30,000, 40,000 లక్షలోకి ఐడికి పోవాలి. నేను 6 నెలల లోపల పోతుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడిప్పుడే డైనమైట్ లాగా పేలుతూ ఉంది. రోజు అసలు ఎన్ని ఐడీలు పడుతున్నాయో అసలు మనం చూస్తుంటే అసలు నాకైతే ఆశ్చర్యంగా ఉంది. చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే టీం చేసుకోగలరో, ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక అక్షయ పాత్ర లాగా వాళ్ళ ఇంట్లో తిష్ట వేస్తుందండి. ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రిస్క్ అనుకోకుండా ఇద్దరి కానించి ఎంతమందిని అయితే అవకాశం ఉందో అందరినీ కూడా తమ కింద వేసుకుంటూ లేదా మన కింద వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాబోయే దసరా నిన్నటితో అయిపోయినా దసరా లోపల ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాలు గారు మాట్లాడతారా? బాలు గారికి అన్మిట్ ఇవ్వండి సార్. బాలు గారు మాట్లాడండి. సార్ అందరికి నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా మా బ్లెస్సర్ రెడ్డి గారికి థ్యాంక్ఫుల్ అండి. నాకు ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన రెడ్డి గారు, బివి రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు కదా సార్ ఆయన. సార్ కాన్సెప్ట్ బాగుంది. ఈ 15 రోజుల్లో నేను 55 మంది చేశాను సార్. నా టీం నడిపించాను. కంగ్రాచులేషన్స్ అండి. ఇంకా ముందుకెళ్ళాలని ప్లాన్ బాగుంది కాబట్టి మా టీం చాలా మంది ఉన్నారు సార్, అప్సెట్ అయి ఉన్నారు. వాళ్ళందరికీ తీసుకొచ్చి దీంట్లో నడిపించాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జూమ్ కి అటెండ్ చేయండి మీ జూనియర్స్ అందరినీ కూడా. మీరు ఇదే నెలండి, అక్టోబర్, నవంబర్ ఎండింగ్ కల్లా మీరు 5 లక్షలకు వచ్చేయాలి నెలకి. వచ్చేస్తాను సార్. వచ్చేస్తారా? షూరేగా తీసుకోవాలనుకుంటున్నాను. ఏమండి ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ నెల ఎండింగ్ కల్లా శాలరీ తీసుకోవాలనుకుంటున్నా. ఓకే సార్, ఈజీగా అయిపోద్దండి. 125 మెంబర్స్ పెద్ద ఇదే ఉందండి. నెలకు 10,000 రూపాయలు శాలరీ, జీతాలు అవి వచ్చేస్తుంటాయి. ఉన్న టీముల మీద, రీబర్త్ల మీద ఆదాయాలు వస్తాయి, ఫ్రెష్ బిజినెస్ మీద ఆదాయాలు వస్తాయి. కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థమైతే నిద్ర పట్టదండి. అసలు అంత అద్భుతమైన ప్లాన్ అండి ఇది. చూడటానికి చిన్నదిలా కనిపిస్తుంది కానీ, 1000 రూపాయలా కనిపిస్తుంది కానీ, కోట్లాది రూపాయలు సంపాదించే ప్లాట్ఫామ్ అండి ఇది. ఓకేనండి సార్, వినిపిస్తుందా వాయిస్? వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్.
సార్ ఇంకెవరైనా మాట్లాడతారా? ఓకే సార్, అయితే రేపు మళ్ళీ 7:30కి జూమ్ లో కలుద్దామండి. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టోటల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్ సార్. కాబోయే కోటేశ్వర్లందరికీ హ్యావ్ ఏ స్వీట్ డ్రీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.